ఫ్రెండ్స్, నా పేరు ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా హరీష్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక డిఫరెంట్ కర్రీ చూపించబోతున్నానండి. దాని పేరు కోకోనట్ ఎగ్ కర్రీ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. ఎగ్స్ అండి, నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను, ఉడికించుకున్నాను. కొబ్బరి పొడి 1 కప్పు, కొత్తిమీర కొంచెం, ఒక 4 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒక 2 టమోటాలు ఇలా కట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత, మిరియాల పొడి కొంచెం, ధనియాల పొడి, కరివేపాకు, ఉప్పు. ముందుగా నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని యాడ్ చేయండి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయిందండి. ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. కొన్ని యాడ్ చేయండి అంతే. ఇది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కప్పు మొత్తం యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, మిరియాల పొడి యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ముందు పెట్టిన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసి బాగా కలుపుకోండి. టమోటాలు కొంచెం మగ్గాలి. టమోటాలు మొత్తం మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కుక్ అవ్వాలి. వాటర్ వేసిన తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్కి ఇలా చేసేసుకొని అన్ని ఎగ్స్కి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. 2 minutes అయిపోయిందండి, చూద్దాం. మనం ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మొత్తం. ఇందులోకి మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఈ విధంగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి కోకోనట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసేసి. Tell me pretty lies, look me in the face, tell me that you love me.